జరాసంధుడి గురించి మనం ఆల్రెడీ కొంచెం చెప్పుకున్నాం. ఇంకా చనిపోలేదండి జరాసంధుడి ఆ సంహారం కాలేదు. వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అక్షౌహిణిల సైన్యాన్ని మోసుకొని వస్తున్నాడు. ఎలా తెస్తున్నాడో ఆశ్చర్యం వేస్తుంది అందరికి. ఒక్కొక్కసారి 23 అక్షౌహిణుల సైన్యాన్ని అంత ఏమంటారు సెట్ చేసుకొని తీసుకొని వస్తున్నాడు అంతంతమంది. అట్లా మగధరాజు అనమాట జరాసంధుడు. అట్లా తెచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే అందరినీ భయపెడతాడు, లేక అక్కడ ఉన్న వాళ్ళను బంధించేస్తాడండి. ఆ రాజులను కాకుండా రాజకుమారులను బంధిస్తాడు. వృద్ధులైన రాజులు ఏమి చేయలేకపోయినప్పుడు అదంతా తన ఆక్రమణ చేసుకుంటాడు. ఇట్లా 28,800 మంది రాజులను ఆయన జయించి వాళ్ళందరినీ ఒక కొండ గుహలో బంధించుంటాడండి. వీడు పరమ శివభక్తుడు అనమాట. వీళ్ళందరినీ బలి ఇవ్వాలనుకుంటూ ఉంటాడు. ఒక ఫిగర్ పెట్టుకుని ఇంత అయిపోయినప్పుడు వీళ్ళందరినీ బలి ఇవ్వాలని వాళ్ళందరినీ తెచ్చిపెట్టింటాడు. వీడిది ఒక ప్లాన్ అనమాట. ఈ నరకాసురుడు ఒక రకము, జరాసంధుడు ఒక రకం, కంసుడు ఇంకొక రకం. ఇట్లాంటి వాళ్ళు విపరీతంగా అధర్మాన్ని చేస్తూ ఉంటారు అనమాట. ఇలా ఉండగా ఒకరోజు సుధర్మ అనే సభలో ఉంటాడు కృష్ణ పరమాత్మ. మనం చెప్పుకున్నాం ఆయన సభ పేరేమే సుధర్మ. అమ్మ ఎవరో మ్యూట్ తీస్తున్నారు. సుధర్మ అనే సభలో ఆయన ఉండంగా ఏం జరుగుతుంది ఆ సభలో అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చే కళాకారులంతా వస్తారటండి. సాహిత్య గోష్ఠి జరుగుతుందట, నాట్యం ప్రదర్శిస్తారట, మంచి మంచి విషయాలన్నీ శాస్త్ర సంబంధమైన చర్చ జరుగుతుందట. అన్ని వినేవాడటండి కృష్ణ పరమాత్మ. అట్లాంటి ఒక గొప్ప సభట అది. పైనుంచి ఆయన కోసం కిందికి పంపించినాడు ఇంద్రుడు, దేవేంద్రుడు అని చెప్తారు. అట్లా ఉండంగా ఒకనొక దూత వస్తాడన్నమాట. వచ్చి చెప్తాడు జరాసంధుడి గిరి కారాగారం అంటారు. గిరి అంటే కొండ గుహలో బంధించినాడు. ఆ రాజులందరూ కూడా అతి కష్టం మీద నాకు ఈ విషయాన్ని చేరవేసినారు. మీరే దిక్కని రక్షించమని వేడుకుంటూ ఉన్నారని ఒక దూత వచ్చి చెప్తాడు అనమాట. అంతమంది రాకుమారులను అప్పటికి చాలా కాలం అయింది వేసి ఆ కారాగృహంలో. వాళ్ళకు సగం వయసు అయిపోయిందండి. ఆ రాకుమారుల యంగ్స్టర్స్ కే చాలా కాలం వాళ్ళ యవ్వనమంతా వెళ్ళిపోయింది. అనేక బాధలు అనుభవిస్తున్నారు. వాళ్ళందరినీ ఆ జరాసంధుడి బారి నుంచి కాపాడమని వాళ్ళ తరపున వేడుకోమని నన్ను పంపించినారని ఒక దూత వచ్చి చెప్తాడు. నెక్స్ట్ ఆ సుధర్మ అనే సభలో కృష్ణ పరమాత్మ ఉండంగా దూత వచ్చినాడు అని చెప్పినాను కదండి. అక్కడ అన్ని రకాల అంటే ఎట్లా ఉంటుంది అంటే రకరకాల హాస్యోక్తులు ఉంటాయట, అభినయం ఉంటుందట, నృత్యం ఉంటుందట, వాద్య వాదనలు ఉంటాయట, వందిమాగదులు ఉంటారట. ఎవరికి ఏం కావాలని అక్కడ వస్తూ ఉంటారంట. అట్లా వచ్చి చెప్తారన్నమాట వాళ్ళు ఏమని, వీళ్ళు జరాసంధుడి చెరలో ఉన్నారు అని. 22,800 మెంబర్స్ అండి. కొన్ని చోట్ల ఆ ఫిగర్ కొంచెం వేరే వేరేగా కూడా చెప్తారు. 22,800 అని భాగవతంలో చెప్తారు. 25,000 కావాలని కాచుకున్నాడటండి. అయినప్పుడు వాళ్ళని చెయ్యాలి అని. అతను మంచి శివభక్తుడు. అతను ఏమనుకుంటాడంటే ఒక కొండనే శివుడి రూపంగా భావిస్తూ ఉంటాడండి. ఒక గిరి, అతని మగధ రాజ్యంలో ఒక కొండనే శివుడి ప్రతిమగా భావిస్తూ ఆ కొండకు విశేషమైన పూజలు చేస్తూ ఉంటాడు. ఎవరు? జరాసంధుడు. ఆ దూత వచ్చి చెప్తాడు, నేను తప్పకుండా వస్తానని చెప్తాడండి. బయలుదేరాలని అనుకుంటాడు. అదే సమయంలో ధర్మరాజు దగ్గర నుంచి ఒక సారథి వస్తాడండి. ధర్మరాజు యొక్క సారథి వస్తాడు కృష్ణుని కలవడానికి ఆ సుధర్మ అనే సభలోకి. మొన్న మనం చెప్పుకున్నాం, పాండవులు ఏ పని చేయాలనుకున్నా కృష్ణ పరమాత్మ యొక్క ఆయనకు చెప్పకుండా చెయ్యరు, ఆయన ఆధ్వర్యంలోనే ఏదైనా చేస్తారు. వచ్చి చెప్తాడనమాట అతను ఏమని, ధర్మరాజు ఒక రాజసూయ యాగాన్ని తలపెట్టినాడు, ఆ విషయాన్ని మీకు చేరవేయమన్నాడు, మీరు రావాలట అని చెప్తారు. ఎందుకు రాజసూయ యాగం చేయాలనుకున్నాడు అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుందండి.
ఒకసారట నారదుడు అన్ని లోకాలు ఆయన తిరుగుతూ ఉంటాడు కదా, అట్లా అన్ని లోకాల్లో తిరిగేటప్పుడు యమలోకంలో పాండురాజును చూస్తాడట, కలుసుకుంటాడట. అన్ని లోకాలకు వెళ్తూ ఉంటాడు ఆయన. ఎందుకు మరి పాండురాజు యమలోకంలో ఉన్నాడు? ఆయన కూడా గొప్ప సాధకుడు కదా, మంచి పుణ్యకార్యాలు చేసిన వాడు కదా, అతను ఎందుకు యమలోకంలో ఉన్నాడు? దేవలోకంలో ఏమో హరిశ్చంద్రుణ్ణి చూస్తాడట. 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. దేవలోకంలో హరిశ్చంద్రుడు, రాజా హరిశ్చంద్రుడిని చూస్తాడు. యమలోకంలో పాండురాజుని చూస్తాడట. వాళ్ళిద్దరిని కలుసుకుంటాడు. మామూలుగా అయితే పాండురాజు హరిశ్చంద్రుడి కన్నా అతను చేసిన సత్కార్యాలు ఎక్కువ అండి. కాబట్టి పాండురాజుకే దేవలోకం లభించాలట, కానీ ఆయనకు లభించలేదట. ఎందుకు అంటే పాండురాజు స్వయంగా నారదుడితో చెప్తాడు ఏమని, నేను రాజసూయ యాగం లాంటి గొప్ప యాగము చేయనందువల్ల నాకు ఉన్నత లోక ప్రాప్తి కాలేదు. కాబట్టి భీమార్జునుల సహాయంతో కృష్ణుడి మార్గదర్శనంలో యుధిష్ఠిరుణ్ణి రాజసూయ యాగము చెయ్యమని నేను చెప్పినానని చెప్పండి, దాంతో నాకు ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అని నారదుల వారితో సందేశం పంపిస్తాడు పాండురాజు. ఐ రిపీట్, పాండురాజు ఏం చెప్తాడు నారదుడితో అంటే, నాకు ఉత్తమ లోక ప్రాప్తి కలగలేదు. ఎందువల్ల కలగలేదు అంటే, నేను రాజసూయ యాగము చేయలేకపోయాను. ఇప్పుడు భీమార్జునుల సహాయంతో కృష్ణుడి మార్గదర్శనంలో యుధిష్ఠిరుడు రాజసూయ యాగము చేస్తే నాకు ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది. ఈ విషయము మీరు అక్కడ తెలపండి యుధిష్ఠిరునికి అని చెప్పి పంపిస్తాడు పాండురాజు. మరి ఇక్కడ హరిశ్చంద్రుడి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు ఒక ఇద్దరు గొప్ప వాళ్లే, కానీ ఎవరు గొప్ప అంటే ఒకరు చేసిన సత్కర్మ ఎక్కువ హైలైట్ అవుతుందండి. ఇతను ఇది చేయలేకపోయినందుకు పోలేకపోయినాడట దేవలోకానికి. హరిశ్చంద్రుడు చేశాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. నాకు కూడా అలాంటి ఒక యోగం లభిస్తుంది, నా పిల్లలకు ఈ విషయం చెప్పండి అని చెప్పి పంపాడట. ఆ నారదుల వారు వచ్చి సలహా చేశారు, ఆదేశించినారు చెయ్యమని. నీ తమ్ముళ్లతో కూడి చర్చించి కృష్ణుడి మార్గదర్శనంలో రాజసూయ యాగం చెయ్యి. వెంటనే ఇంకా చెప్పిన వెంటనే మా బావని అడిగి నేను తప్పకుండా చేస్తాను, నా తండ్రికి ఉత్తమ లోక ప్రాప్తి దీని వల్ల కలుగుతుందంటే నేను ఖచ్చితంగా చేస్తానని వెంటనే నారదుల వారు చెప్పిన వెంటనే తన సారథిని కృష్ణుని దగ్గరికి పంపిస్తాడు, విజ్ఞాపన తెలియజేయమని. పాండురాజు కోరిక మేరకు ధర్మరాజుడు రాజసూయ యాగం సంకల్పించినాడు, మీరు వచ్చి మార్గదర్శనం చెయ్యాలట అని ఆ సారథి వచ్చి చెప్తాడు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దేనికి ముందు పోవాలని ఆలోచిస్తున్నాడట. కృష్ణ పరమాత్మకు ఆలోచన ఎందుకండి? కాకపోతే అక్కడ ఉద్ధవుడు ఆయన యొక్క తెలివితేటలు చెప్పడానికి కోసం ఆ రకంగా ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఉద్ధవుడు పరమాత్మకు ఒక విషయం చెప్తాడు అనమాట. ఏమని అంటే, రాజసూయ యాగం చెయ్యాలి అంటే శత్రువు అనేవాడు ఉండకూడదటండి. అందరినీ జయించిన వాడు మాత్రమే రాజసూయ యాగం చేయగలడు. అంటే శత్రు విజయం అనేది తప్పకుండా ఉండాలి. కాబట్టి మీరు అక్కడికి వెళ్తే 2 కార్యాలు అయిపోతాయి, అక్కడికే వెళ్ళండి అని ఉద్ధవుడు చెప్తాడనమాట. చెప్తే బంధువులందరితో కలిసి ధర్మరాజు ఉండే ఇంద్రప్రస్థానికి వెళ్తాడనమాట యుధిష్ఠిరుడు. అది ఇక్కడ అంటే దాని వెనక ఇంకా చాలా విశేషాలు ఉంటాయి. భట్టాద్రి గారు ఒకే శ్లోకంలో ఎన్నో విశేషాలు దానిలో కల్పిస్తారు. దూత వచ్చి చెప్తాడు, జరాసంధుడి చెరలో ఉన్నారు రాజకుమారులంతా, వాళ్ళందరినీ విడిపించండి అని చెప్తాడు. అదే సమయానికి ధర్మరాజు యొక్క సారథి వచ్చి చెప్తాడు, పాండురాజు కోరిక మేరకు ఆయన యాగం చేయాలనుకుంటున్నారు మీ మార్గదర్శనంలో, కాబట్టి మీరు రావాలట. రాజసూయ యాగం అధ్వరాత్, శత్రువులను తప్పకుండా జయించాలి, జయించిన వాడి రాజసూయ యాగం చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది, కాబట్టి యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళండి, అన్ని పనులు చెక్కబడతాయి అని ఉద్ధవుడు పరమాత్మకు చెప్తే బంధువులతో కలిసి ఇంద్రప్రస్థానికి వెళ్తాడు. అది ఇక్కడ విషయం అమ్మా. నిన్న గ్రూప్స్ లో అందరినీ నిన్న మనం చెప్పుకున్నాం, ఈయన తన సారథిని పంపించినాడు. కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే
ఉద్ధవుడు రాజసూయ యాగం చెయ్యాలి అంటే శత్రు విజయం తప్పకుండా కావాలి, అంటే శత్రువు అనేవాడు ఉండకూడదు, అట్లాంటి స్థితి రావాలి. కాబట్టి ఆ యాగానికి పోతే 2 కార్యాలు కంప్లీట్ అయితే అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పినాడు. కృష్ణ పరమాత్మ ఏం చేసినాడంటే తన బంధువులు తన భార్యలతో కూడి వచ్చినాడటండి పాండవుల దగ్గరికి. పట్టపురాణులందరినీ తీసుకుని ఇంద్రప్రస్థపురానికి వచ్చినాడు. దాన్ని ఆ వచ్చిన వారిని ఎలా సత్కరించినారు అని చెప్తూ ఉన్నారు. తమ దగ్గరికి వచ్చిన ఆ కృష్ణుణ్ణి ఆ ధర్మరాజు మిగిలిన వాళ్ళు చాలా భక్తితో వైభవంగా వాళ్లను స్వాగతించినారట. భక్తితో వైభవముతో బంధుమిత్ర నాగరికులతో కూడి స్వాగతించినారు. అంటే ఏమి ధర్మరాజు ఒక్కడే కాదు, అతని పరివారము, అతని ప్రజలు, అతని బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఆదరంగా వీళ్ళను పిలిపించుకున్నారట. వీధిలో వస్తూ ఉంటే అటువైపు ఇటువైపు అందరూ నిల్చుకొని చేతులు కట్టుకొని నిల్చుకొని ఆ కృష్ణ పరమాత్మను కంటి నిండా చూస్తున్నారటండి. స్త్రీలు చాలా సంతోషంతో సంభ్రమంతో ప్రతి ఇంట ఆరతి తీసుకుని బయటకు వచ్చినారటండి. వాళ్ళు ఆరతిస్తూ ఉన్నారట కృష్ణ పరమాత్మ. ఇంకా ఏం చేస్తున్నారు అంటే పూలు, తర్వాత పేలాలు అంటారు, పేలాలు శుభ సూచకం అండి, అక్షంతలు, ఇవన్నీ కూడా కృష్ణుని మీద వేస్తూ ఉన్నారట. కింద నిలబడడానికి చోటు లేని వాళ్ళు ఇంకా ఇంకా ఎత్తైన ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారట. అట్లా చాలా సంతోషంగా అతనికి ధర్మరాజు యొక్క ఇంద్రప్రస్థ ప్రజలు స్వాగతం పలికినారట. లోపలికి వచ్చినాడు కృష్ణ పరమాత్మ. కుంతీదేవి చాలా సంతోషంతో లేసొచ్చి కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటుంది. కృష్ణుడు ఏం చేసినాడు, తనకన్నా పెద్దవాళ్ళకు నమస్కరిస్తాడండి. వచ్చిన వెంటనే చిన్న వాళ్ళంతా వెళ్ళి కృష్ణునికి నమస్కరిస్తారు. చూడండి ఎంత మంచి అలవాటు అది. తనకన్నా పెద్దవాళ్ళకు నమస్కరిస్తాడట కృష్ణుడు, చిన్నవాళ్ళు వచ్చి కృష్ణుని నమస్కరిస్తారట. ఇంకా ద్రౌపది, తర్వాత సుభద్రాదేవి, వీళ్ళు చాలా ఆత్మీయంగా కృష్ణునికి నమస్కరిస్తారనమాట. కుంతీదేవి తన కోడలకు సూచన ఇస్తుందట. ఏమని, వీళ్ళందరికీ అంటే పట్ట మహిషులందరికీ ఏ రకంగా సత్కరించాలని కనుసన్నలతో చెప్తుందటండి. ఆ ద్రౌపదీదేవి ఏం చేస్తుందంటే కృష్ణుని పత్నులైన రుక్మిణి, సత్యభామ, భద్రాదేవి, జాంబవతి, కాళింది, మిత్రవింద, నీల, ఇట్లా వీళ్ళందరినీ కూడా భక్తి గౌరవాలతో సత్కరిస్తుంది. వాళ్ళకు మంచి భోజన వ్యవస్థ, ఉండడానికి అన్ని అనుకూలాలు దగ్గరుండి చేస్తాడట ధర్మరాజు. ఆ రకంగా వచ్చిన కృష్ణుడు తన పరివారంతో కొన్ని నెలలు ఉంటాడటండి వారి దగ్గర. వాళ్ళ ఇక్కడ ఎట్లా ఉంది ధర్మరాజు పరిస్థితి అంటే, భూమండలాన్ని అంతా కూడా జయించినారండి. ఎవరి ద్వారా అంటే తన తమ్ములైన భీమార్జునుల ద్వారా. వెళ్ళడము, వాళ్ళు సరెండర్ అయితే ఓకే, లేకపోతే వారితో యుద్ధం చేయడం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా కూడా ఇంకా జయించినాక అదంతా వీరిదే అనమాట. అట్లా ఎంత తెచ్చి అఖండ ధనరాశిని తెచ్చి వేసినారు అంటే భీమార్జునులు. వారిని మించిన వారు లేరటండి. అంతటి ధనరాశి, అంతటి సంపద, అంతటి ఐశ్వర్యము వాళ్ళ పాలైందనమాట. అప్పుడు ఈ విషయాలన్నీ టాపిక్ వస్తుంది. అంటే అశ్వమేధ యాగానికి సరిపడా యాగం చేయాలి, మా తండ్రికి ఉత్తమ లోకాలు కలిగించాలి. ఇంకెవరైనా మిగిలి ఉన్నారా అంటే ఇతను ఒక్కడు మిగిలి ఉంటాడండి. ఎవరు, మగధరాజు అన్నమాట. వాణ్ణి జయిస్తే అప్పుడు నీకు అశ్వమేధ యాగం చేయడానికి నీకు సరిపోతుంది అంటే ఇతను అంటాడు, దుర్మార్గుడు, అతన్ని జయించలేము, చాలా కష్టము. అక్షౌహిణుల సైన్యంతో వస్తాడు, అతన్ని జయించలేము అంటారనమాట. అయితే నేను ఒక పని చేస్తాను, భీమార్జున్ని తీసుకొని వెళ్తాను, వానితో యుద్ధం చేసి వాడిని ఓడించి తీసుకొస్తామంటే ధర్మరాజు ఒప్పుకోడండి. నీవు నా మనసు లాంటి వాడివి బావా, నా మనసు నేను అక్కడికి పంపలేను, నిన్ను పంపను. భీమార్జునులు నాకు కళ్ళ లాంటి వారు,
వాళ్ళను పంపను, మీరు ముగ్గురు వెళ్ళడానికి వీలు లేదంటాడు. నేనున్నాను, నేను తీసుకెళ్తానన్నా ఒప్పుకోడండి. అశేష దైతాయుతే త్వయి సమాగతే ధర్మజో విచిత్య సహజైర్మహీం భవదపాంగ సంవర్ధితైః శ్రియం నిరుపమాం వహన్నః భక్తదాసాయితం భవంతమయిమాగధే ప్రహితవాన్ స భీమార్జునం. ఇంకోసారి తల్ల లక్ష్మి గారు ఇది చదివే క్రమంలో ఈ శ్లోకం కూడా ఇక్కడ ఉంటే బాగుందని ఇది చేర్చడం జరిగింది. మామూలుగా అయితే ఇది నారాయణీయంలో లేదండి, ఇది భాగవతంలోని శ్లోకం. ఎంత గొప్ప శ్లోకము అంటే, నేను చెప్తూ ఉంటాం కదా, కొన్ని మనకు హ్యాండీగా ఉండాలి, కొన్ని ఒక 5 శ్లోకాలు 10 శ్లోకాలు మనకు వచ్చి ఉంటే అది మనం నిత్యము మనం అనుకుంటూ ఉండవచ్చు. అట్లా అంటే ఒక గొప్ప శ్లోకం అంటే ఇది. వాళ్ళంతా అక్కడ జరాసంధుడు ఈ రాకుమారులందరినీ కారాగారంలో బంధించింటాడు. ఎట్లాంటి కారాగారము అంటే గుహ లాంటిదంటే, రాతి గుహ లాంటి దానిలో బంధించింటాడట. వాళ్ళందరినీ విడిపిస్తాడు కృష్ణ పరమాత్మ. అతన్ని భీముడి చేత జరాసంధుడి సంహారం చేయించి వాళ్ళందరినీ విడిపిస్తాడనమాట. వాళ్ళు చాలా ఏళ్ళు ఉన్నారండి అందులో. వాళ్ళ యవ్వనమంతా అక్కడ కారాగారంలో అయిపోతుంది. వాళ్ళు ప్రార్థిస్తారనమాట బయటకు వస్తుండే. చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ ప్రార్థన. నేను ఈ దశకం అయిపోయినాక ఈ జరాసంధుడు వీళ్ళని ఎలా కాపాడతాడు, వాళ్ళు ఏమని స్తుతిస్తారు, అదంతా కూడా కొంచెం డీటెయిల్డ్ గా మీకు కథలాగా చెప్తానండి. వాళ్ళు చెప్పిన స్తుతిలోని ఇది ఒక పార్ట్ అన్నమాట. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వాళ్ళందరి తిరిగి మీరు మీ మీ రాజ్యాలకు అంటే మీ ఇప్పుడు జయించినాక అదంతా కృష్ణ పరమాత్మదే కదా, కానీ ఎక్కడ కూడా ఆయన రాజు కావాలనుకోలేదండి. ఈజ్ ది కింగ్ మేకర్. ఎప్పుడు రాజయ్యే అవకాశం చాలా సార్లు వచ్చినా ఆయన వాడుకోలేదు, తీసుకోలేదు అనమాట. ఆ రాజులందరినీ చెరసాల నుంచి విడిపించి వాళ్ళ రాజ్యాలకు పంపిస్తాడనమాట. వాళ్ళు మేము పోమంటారండి, మాకొద్దు, మేము చాలా అంటే అహంకార మదముతో ఉంటిమి, జరాసంధుడు మమ్మల్ని ఇక్కడ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టాడు, కానీ ఇంతలో కూడా ఒక మంచి జరిగింది. అది ఏమి అంటే నీ దర్శనం కలిగింది, నీ పైన భక్తి కలిగింది, మాకు మళ్ళీ తిరిగి నీ అందు సంపూర్ణమైన భక్తి అట్లాగే ఉండేటట్లు అనుగ్రహించు, మాకు ఇంకా ఈ రాచరికం వద్దు, ఈ భోగము ఇవన్నీ ఏవి వద్దంటాడు. కానీ ఆయన ధర్మ సంస్థాపన చేయాలి, మీరు ఇంకా బాగా రాజ్యం పాలించాలి, మేము ప్రజలను బాగా చూసుకోవాలని చెప్పి ఆ జరాసంధుడి దగ్గర ఉన్న సంపదలో కొంత సంపద ఇచ్చి వీళ్ళని బాగా తిరిగి పంపిస్తాడనమాట. ఆ సందర్భంలో వాళ్ళు స్వామిని స్తుతించే శ్లోకం. మళ్ళీ 3 times. ఓం కృష్ణాయ మ్యూట్ లో పెట్టుకొని చెప్పుకోండి అమ్మా. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇది ఎవరైనా గ్రూప్ లో పెట్టండి అమ్మ రాసి. వారికి ఇది ఒక్కటే ఆయన నిరంతరం జపిస్తూ అదే ఉపదేశం చేసేవారటండి. ఇంకా వేరే ఏమి వేరే భాగవతం లేదు, ఇంకొకటి లేదు, మంత్రం లేదు, ఏం లేదు. ఇది ఒక్క శ్లోకమే ఆయన నిరంతరము జపించేవారట. ఎన్ని లక్షలు కోట్లు ఆయన జపించినారో లెక్కలేదటండి. అంత గొప్ప మంత్రము. ఎవరికైనా వచ్చి వాళ్ళు ఏం చెప్పుకున్నా వాళ్ళ కష్టము అంతా వింటారట. వినేసి కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః వాళ్ళతో పలికించి ఇది మీరు చెప్పుకోండి అని పంపించేవారట. అట్లాంటి ఒక అద్భుతమైన శ్లోకము. ఒక్కసారే చెప్పాలి, అందరికీ కొంచెం మనసుకు పట్టుకున్నట్టు అవుతుందని దాన్ని ఎక్కువ సార్లు చెప్పడం అయింది. ఓకే. జరాసంధుడిని సంహరించేది ఒక చాలా మంచి విశేషాలు చాలా గొప్పగా ఉన్నాయి. అంటే ఎలా వస్తారో, అతను దుష్టుడైనా కూడా అతనికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఎట్లా పాలించినాడు, ఎట్లా అతని మరణం జరిగింది, అదంతా అయిపోయినాక రాజసూయ యాగం చేస్తాడు ధర్మరాజు. ఆ రాజసూయ యాగంలో రాజులంతా ఎట్లా పని చేస్తారట అంటే,
ప్రసన్న భృతకీ భవత్, అతని సేవకుల్లాగా పనిచేస్తారట. ఎట్లాగా? వాలంటీర్స్ లాగా చేస్తారట రాజులు. ప్రచకృషి అనే పదము మనం ఒక దీక్ష తీసుకుంటామంటాం చూడండి, అట్లాంటి దీక్ష అన్నమాట. ప్రచకృషి అంటే దీక్ష తీసుకున్నాడు అని, రాజసూయ యాగం చేసే దీక్ష తీసుకున్నాడు. చకర్థ అంటే పాదాలు కడగడం అండి. కృష్ణ పరమాత్మ ఏ పని చేసినాడట అక్కడ అంటే అవనేజ ద్విజపదాధికం అని, అంటే భూమి పైన బ్రాహ్మణోత్తములు తిరుగుతూ ఉంటారు కదా, అట్లాంటి బ్రాహ్మణుల పాదము కడిగే పని ఈయన తీసుకున్నాడట. ఏమని చెప్పాలి? నృపవరస్య అంటే ఆ ధర్మరాజు యొక్క భాగ్యం ఏమని చెప్పాలి? మిగిలిన రాజులంతా సేవకులుగా చేస్తున్నారు. ఎట్లా సేవకులుగా అంటే ఇష్టపడి చేస్తున్నారటండి. కృష్ణ పరమాత్మ లాంటి వాడు ఇలాంటి పని చేస్తున్నాడట. కిముకథ్యత ఏమని చెప్పేది? ఆయన యొక్క భాగ్యము అంత గొప్పగా జరుగుతోంది ఆ రాజసూయాగము అని వర్ణిస్తున్నారు. నాగలక్ష్మి గగ్గర గారు అక్కడ అగ్రపూజ గురించి ఒక టాపిక్ వస్తుందండి. అగ్రపూజ అంటే అందరిలో ఎవరు శ్రేష్ఠుడు అతనికి పూజ చేయాలి అని. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట భాగవతంలో. ఎవరికి చేయాలి అనగానే భీష్ముడు చెప్తాడు కృష్ణ పరమాత్మకే చెయ్యాలి అని. దానికి కృష్ణ పరమాత్మకు చేయకూడదు అని అక్కడ శిశుపాలుడు మొదలు పెడతాడండి. దాని గురించి ఆ అగ్రపూజ చేయాలని వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటుంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే అంత దూరంలో, అల్లంత దూరంలో లోపలికి ఎంటర్ అవుతున్న బ్రాహ్మణోత్తముల పాద ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నాడండి. ఇక్కడేమో వీళ్ళు ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అంటే ఇక్కడ ఉన్న ఆసనాలలో ఎవరైనా ఎత్తైన ఆసనంలో కూర్చున్న అతను, లేకపోతే ఏదైనా గొప్ప రాజుకు చెయ్యాలా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఆయన తన పని అక్కడ చేస్తూ ఉన్నారండి. ఊహించండి ఎలా ఉండి ఉంటుంది అని. భీష్ముడు చెప్తాడు లేదు, ఆయన నడియాడుతున్నాడు అంతే, ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు మన మధ్య, ఆయన్ని మించి ఇక్కడ అగ్రపూజ చేయడానికి వీల్లేదు, ఆయనకే చెయ్యాలి. నిండు సభలో అతనికి చేస్తారనమాట పూజ. దాన్ని చాలా వ్యతిరేకిస్తారండి కొంతమంది. అంటే అతను రాజు కాదు కదా, ఏదైనా ఒక గొప్పవాడా, ఏమీ కాదు, అతనికి చేయకూడదు, కేవలం ఒక గొల్లవాడు, అట్లాంటి అతనికి చేయడానికి వీల్లేదని అడ్డుకుంటారనమాట. వాటన్నిటిని అధిగమించి అక్కడ పూజ చేస్తారు. అది నేను ఆ విషయం చెప్పేటప్పుడు చెప్తానండి. లక్ష్మీ శాస్త్రి మంది ఇక్కడ ఉంటే, గొప్ప గొప్ప రాజులుంటే, ఇంతమంది మునులుంటే, ఇంతమంది బ్రాహ్మణోత్తములుంటే, తిష్టత్సు అంటే వాళ్ళందరూ ఇక్కడ ఉంటే వాళ్ళని కాదని పశుప దుర్దురూఢం, పశువులను మేపే యాదవుడు, అట్లాంటి వాడు, వీళ్ళందరికన్నా వయసులో చిన్నవాడు, అట్లాంటి అతన్ని ఎవరు పూజిస్తారు? పూజించరు. కాబట్టి ఇది తప్పు అని చెప్తాడండి. దుర్భాషల తతసపది చేదిపో నృపే నృపే పదాలకు అర్థం రాసుకోండి అక్కడ అందరూ, మీకు అప్పుడు అది పలికేది సులభమవుతుందండి. ఉదాపతత్ అంటే లేచినాడని, ఉదాయుధ అంటే గొప్పదైన ఆయుధం పట్టుకున్నాడు అని, పట్టుకుని ఆసనము నుంచి లేచినాడు అల్లుడు. ఉదాయుధ అంటే గొప్పదైన ఆయుధం, ఉద్ధృతమైన ఆయుధం పట్టుకుని ఆసనాత్ అంటే సింహాసనం నుంచి ఉదాపతత్ లేచినాడు. నేను ఒప్పుకోను, అతనికి చేస్తే నేను ఒప్పుకోను అని లేచినాడు. దుర్భాషలు మాట్లాడినాడు. మాట్లాడుతూ ఒక గట్టి ఆయుధాన్ని పట్టుకొని ఆసనం నుంచి లేచి ఉదాపతత్ ఆసనం నుంచి లేచి అబ్జెక్ట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు చదవండి. ఉదాపతదుదాయుధ సమపతన్నముం పాండవాః. ఆ రాజసూయ యాగం చూసి జనులంతా కృష్ణ పరమాత్మకు ధర్మరాజుకు ఇద్దరికి జయ జయ ధ్వానాలు చేస్తూ సంతోషంగా వెళ్ళిపోయినారటండి. దుర్యోధనుడికి మాత్రము అతనికి ఆ సంపదంతా లెక్క పెట్టుకునే పని చెప్పారు అని చెప్పుకున్నాం. అది చూసి అతనికి చాలా అసూయ కలిగిందన్నమాట. వాళ్ళు ఇచ్చినది ఎట్లాంటిది అంటే వీళ్ళకు ఏమి అది బీడు లాంటిది అనమాట, ఏమి ఉపయోగం లేనట్లాంటి ప్రదేశాన్ని ఇచ్చినారు అక్కడికి వెళ్ళమని. దాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దుకున్నారు అనమాట. వాళ్ళకు వచ్చిన సంపద ముందు నా సంపద ఎంతది అని అతనికి చాలా అసూయ కలిగింది అనమాట. కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడంటే మయుడితో ఒక మంచి సభాభవనాన్ని నిర్మింపజేసి ఇచ్చినాడండి. అది ఎట్లా ఉంది అంటే మయసభ అంటారు కదా, అదనమాట. ఎవరి మయుడు అంటే మండోదరి యొక్క తండ్రి అండి.
దితీదేవి కుమారుడితను, మండోదరికి తండ్రి. ఆ మంచి సభాభవనాన్ని నిర్మించుంటే అందులో ఇతను జారి పడతాడనమాట. అంటే జలం ఉన్న చోట లేదనుకుంటాడు, లేని చోట ఉందని భ్రమపడతాడు అనమాట. అలా అయి జారి పడతాడనమాట. దాన్ని చూసి అక్కడ వీళ్ళంతా నవ్వేటప్పటికీ అతనికి చాలా షేమ్ అవుతుంది. ధర్మరాజు అతనికి మరీ తిరిగి బట్టలన్నీ ఇచ్చి అతన్ని సహాయపడి అతను తీసుకొని వస్తాడండి పక్కకు. అయినా కూడా అతను రాడనమాట, సభలోకి రాడు. చాలా షేమ్ ఫీల్ అయిపోతాడు. అంటే ఇది కృష్ణ పరమాత్మ యొక్క ఒక ఆలోచన అనమాట. అంటే రాబోయే యుద్ధానికి ఇక్కడ ఒక బీజం అలా వేశాడనమాట. వాడిలో అలాంటి భావన కలగాలి, దుష్ట సంహారం జరగాలి అని. తతస్సు మహితే త్వయా క్రతువరే నిరూఢే జనో యయౌ జయతి ధర్మజో జయతి కృష్ణ ఇత్యాలపన్ కలస్సతు సుయోధనో ధృతమన సపత్న శ్రియా మయార్పిత సభాముఖే స్థల జల భ్రమాద భ్రమేత్. అది చూసి ద్రౌపది భీమసేనులకు నవ్వు వచ్చేటట్టు చేశాడటండి పరమాత్మ. వాళ్ళు అలా నవ్వేవాళ్ళు కాదు. అలా ఒక బీజాన్ని వెంటనే, అంటే సపది నామ అంటే వెంటనే బీజం వపన్, బీజం నాటినాడు. దేనికి? రాబోయే యుద్ధానికి. అంటే ఆ సంఘటనని అలా వాడుకున్నాడు అనమాట. భూభారాన్ని తగ్గించడానికి వాళ్ళ పట్ల అట్లా నవ్వేటట్టుగా చేశాడనమాట. తను ఎట్లా చేసినాడట? తన క్రీగంటి చూపుతూ చేసినాడటండి. మనము భగవద్గీతలో మొదటి చాప్టర్లో చెప్పుకుంటాం ఏమని, అర్జునుడు రథాన్ని తీసుకెళ్లి నన్ను మధ్యలో నిలబెట్టు, ఎవరెవరిని నేను సంహరించాలో చూస్తాను అని చెప్తాడండి. మనం అదే మొదటి చాప్టర్లో చెప్పుకుంటాం. తీసుకెళ్లి రథాన్ని అక్కడ ఆపుతాడు, 2 సేనల మధ్య అని స్థాపయిత్వ, 2 సేనల మధ్య ఆపినాడు. అక్కడ ఆపితే అర్జునుడు కదా చూడాల్సింది అందరినీ. కానీ అర్జునుడు చూసే లోపు కృష్ణ పరమాత్మ అందరినీ చూస్తాడటండి. అక్కడ ఉన్న సేనలంతా చూసి కౌరవ సేనను తన చూపుతో వాళ్ళ ఆయుష్ను హరించి వేస్తాడట. మొత్తం అలా చూసి వాళ్ళ ఆయుష్ను హరించి వేసేస్తున్నాడట. ఆ తర్వాత ఇతని యాంత్రికంగా చూశాడట అర్జునుడు. మళ్ళీ హరించి వేస్తే వాళ్ళు యుద్ధం ఎట్లా చేసినారు అంటే, ఊరికే అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరినీ చంపేస్తున్నాను, నీకు కీర్తి ప్రతిష్టలు రావాలని నిన్ను అడ్డుగా పెట్టుకుని చేస్తున్నాను, నువ్వు బాణం వేయమని చెప్తాడనమాట అర్జునుడికి. తర్వాత అట్లాగా కృష్ణ పరమాత్మే వాళ్ళ ఆయుష్నంతా తీసేసుకున్నాడండి. ఎవరెవరైతే చనిపోతారో వాళ్ళందరినీ, వాళ్ళు ఆ కొన్ని రోజుల్లో చనిపోయినారు, లేకపోతే అయిపోయింది వాళ్ళ పని. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే స్టాచ్యూ లాగా ఉంటాం మనం, లేక ఏదో ఆలోచనలో ఉంటాం, ఎక్కడైనా వెళ్తూ ఉంటాం, ఎదురుగా మనకి ఎవరో కనిపిస్తారు, కానీ మన కళ్ళు అవేవి చూడవండి. ఎందుకు? మన ఆలోచన ఎక్కడో ఉంటుంది. వాళ్ళేమనుకుంటారు, నేను ఎదురుకు కనిపించినా పలకరించలేదని అనుకుంటారు. అంటే మనం వాళ్ళని చూస్తూ ఉన్నా మన ఆలోచన వేరే చోట ఉంది కాబట్టి అది మన మనసుకి ఎక్కలేదనమాట, కనిపించే వ్యక్తి ఎవరు, ఎదురుగా ఎవరున్నారని. అట్లా వీళ్ళ తర్వాత యుద్ధం చేసినారు, అదంతా ఊరికే బయటికి అనమాట. వీళ్ళ ఆయుష్ను ఆయన అట్లా తీసేసుకున్నాడు. అదే రకంగా ఇక్కడ తన చూపుతో అనమాట, అపాంగ కలయ అంటే తన క్రీగంటి చూపుతో భూభారాన్నంతా తగ్గించడానికి అలా ఒక బీజం వేసేసినాడట. అట్లాంటి గురువాయూరపురాధీశ, నా రోగం నుంచి నన్ను రక్షించు అని వేడుకుంటాను. తదాహసితముత్థితం ద్రుపదనందనా భీమయోః అపాంగ కలయా విభో కిమపి తావదుజృంభయన్ ధరాభర నిరాకృతౌ సపది నామ బీజం వపన్ జనార్దన మరుత్పురీ నిలయ పాహి మామయాత్.